మిత్రులారా వస్తారు, ఒకల మాటలు చెప్తారు, నువ్వు నాకు తెలుసా అంటారు, ముందంతా మనం ఒకటే పార్టీలో ఉన్నామంటారు, అన్ని కాకి కథలు అన్నీ చెప్తారు, నక్క వినయాలు ప్రదర్శిస్తారు. వాళ్ళ పేర్లు నేను చెప్పాల్సిన పని లేదు. మొన్నటి వరకు దొరల గడీలు బద్దలు కొడతామన్న మా మిత్రుడు మాదిగల వర్గీకరణకు అసెంబ్లీలో కొట్లాడితే నన్ను తమ్ముడు సంపత్ కుమార్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినోడు ఆ చంద్రశేఖరరావు. అట్లాంటి పక్కన మా మిత్రుడు ప్రవీణ్ కుమార్ వచ్చి చేరడము మన పాలమూరు ఆత్మగౌరవానికి మంచిదా? మీరు ఆలోచన చేయండి. అందుకే మా పెద్దలు దామన్నను ఏబిసిడి వర్గీకరణ మీద ఢిల్లీకి వెళ్ళు, సుప్రీంకోర్టులో మాట్లాడు, పెద్ద పెద్ద ఉద్దండుల్ని న్యాయవాదులను పెట్టు, వర్గీకరణ చేసే బాధ్యత మనది. కేడి మోడీ ఇద్దరు మా మాదిగ బిడ్డల్ని మోసం చేసిండ్రు, మనం న్యాయం చేద్దామని దామోదర రాజనరసింహ గారిని ఎమ్మెల్యేలు అందరిని తీసుకొని పోని ఢిల్లీకి నేను రిక్వెస్ట్ చేస్తే దామన్న పోయి నిల్చున్నాడు. అందుకే మిత్రులారా, ఇవాళ ఒక్కొక్క సమస్యను ఒక్కొక్క చిక్కుముడిని విప్పుకుంటా మీ ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నా. అందుకే ఇవాళ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూలు మహబూబ్నగర్ పార్లమెంట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ఈ గడ్డ మీద ఉంటే జనజాతర మొదలు పెట్టినాం. ఆశీర్వదించండి, మీ దగ్గరకు వచ్చినాం. ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే మొదలు పెట్టినాం. 14 సీట్లు గెలిచే వరకు మనం ఆగేది లేదు, విశ్రమించేది లేదు. ఆ కొనన నేను అడిగిన ముందాడ లైట్లు ఎందుకే లేదా వంశీ అని, ఏమన్నా కొంతమంది భయపెట్టారు, అన్ని లైట్లు అయితే మంది రాకపోతే ఎట్లా అని. నేనన్నా, నేను వస్తున్నా అంటే ఇంతమంది నన్ను గెలిపించిన వాళ్ళు రారానే, ఈడ కాదు రోడెంబడి చూసినా ఈ మైదానంలో ఉన్నదానికంటే 2 అంతలు బయట ఉందో. కేసీఆర్ మీటింగ్లో మన దగ్గర పల్లి బఠానీలు అమ్ముకునే వాళ్ళు అంతా కూడా లేరు, మన నల్లగొండల మీటింగ్ పెట్టే కేసీఆర్ మీటింగ్లో. అందుకే ఇవాళ మిత్రులారా, ఏది ఏమైనా ఆలస్యం అయ్యింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వైపు దేశమంతా చూస్తుంది, ఏం చేయబోతున్నారు తెలంగాణ ప్రజలని. నేను ఒక్కటే మాట డీకే అర్ణమ్మకు, జితేందర్ రెడ్డికి, పాలమూరు జిల్లాలో ఉన్న బీజేపీ నాయకులకు గుర్తు చేయదలుచుకున్నా. మీడియా మిత్రులారా, మీ పార్త వార్తలను తిరిగేయండి. 2014 డాక్టర్ నాగన్ జనార్దన్ రెడ్డి గారు మహబూబ్నగర్ ఎంపీగా నిలబడ్డప్పుడు ఇదే గడ్డ మీద నుంచి నరేంద్ర మోడీ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తా అని మాట ఇచ్చిండు. 10 ఏళ్ళైనా ఎందుకు మోడీ జాతీయ హోదా ఇవ్వలేదు? పాలమూరు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మోసం చేసిన మోడీకి ఆయన తరఫున ఓట్లు అడగడానికి వీళ్ళకి అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. అందుకే ఇవాళ ఎవరు వచ్చినా, ఏం అడిగినా, ఏమి చెప్పినా నా వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలకు నేను సూచన చేయదలుచుకున్నా. మొన్న మీకు వచ్చిన దానికంటే మెజారిటీ పెరగాలి. ఆనాడు మీరు చేసిన కష్టానికంటే ఇవాళ 2 గ్రామాలు తిరగాలి, కార్యకర్తల దగ్గరికి పోవాలి. రేపు ఇచ్చే ఇండ్లైనా, పెన్షన్లైనా, గ్యాస్ సిలిండర్ అయినా, ఉచిత కరెంట్ అయినా, ఏదైనా ఇందిరమ్మ కమిటీల ద్వారానే కార్యకర్తల్ని ముందల పెట్టి సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. ఇంటింటికి వెళ్ళండి, తలుపు తలుపు తట్టండి, ప్రతి గుండెకు చేరండి. మా ప్రభుత్వంలో పేదలకు అండగా నిలబడుతుందని చెప్పండి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. మీ బిల్లులు ఇప్పించే బాధ్యత జీవన్ తీసుకుంటాడు. మీకు అండగా నిలబడడానికి పార్టీ ఉంటుందని తెలియజేస్తున్నా. ఇవాళ